నమస్తే, నేను చందు. వెల్కమ్ టు వరల్డ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్తో ట్రంప్కు సంబంధాలున్నాయని మస్క్ ఆరోపించారు. దీంతో అమెరికాలో దుమారం రేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ హనీమూన్కు ఇటీవల ఎండ్ కార్డ్ పడింది. ట్రంప్ మానస పుత్రికైన డోస్ సంస్థ సారథ్య బాధ్యతల నుంచి ఎలాన్ మస్క్ ఇటీవల వైదొలిగారు. అంతేకాదు, ఇద్దరి మధ్య దూరం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్పై ఎలాన్ మస్క్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్తో ట్రంప్నకు సంబంధాలున్నాయని మస్క్ ఆరోపించారు. జెఫ్రీ ఎప్స్టైన్ అంటే మామూలోడు కాదు. అమెరికా సమాజంలో దుమారం రేపిన సెక్స్ కుంభకోణంలో జెఫ్రీ ఎప్స్టైన్ ప్రధాన నిందితుడు. అంతేకాదు, జెఫ్రీ ఎప్స్టైన్ దర్యాప్తునకు సంబంధించిన ఫైళ్లలో అధ్యక్షుడు ట్రంప్ పేరు కూడా ఉందని ఎలాన్ మస్క్ ఆరోపించారు. కేవలం ఈ కారణం వల్లనే జెఫ్రీ ఎప్స్టైన్ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తు వివరాలను ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం బయట పెట్టలేదని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. అంతేకాదు, రానున్న రోజుల్లో సెక్స్ కుంభకోణానికి సంబంధించిన సమస్త వివరాలను తాను బయటపెట్టి తీరుతారన్నారు మస్క్ మహాశయుడు. కాగా అధ్యక్షుడు ట్రంప్ను అభిశంసించారంటూ ఎక్స్ వేదికగా నెటిజన్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ను ఎలాన్ మస్క్ బలపరిచారు. అంతేకాదు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో సదరు పోస్ట్ను భర్తీ చేయాలంటూ ఎలాన్ మస్క్ రీపోస్ట్ చేశారు. కాగా జెఫ్రీ ఎప్స్టైన్ నిందితుడిగా ఉన్న సెక్స్ స్కాండల్ అమెరికాలోని అతిపెద్ద కుంభకోణం. అయితే జెఫ్రీ ఎప్స్టైన్ 2019లో జైల్లో ఉండగా చనిపోయాడు. అయితే ఈ మరణంపై అనేక అనుమానాలున్నాయి. ఇప్పటికే జెఫ్రీ ఎప్స్టైన్ మరణం వెనుక ఉన్న మిస్టరీ వీడలేదు. ఇదిలా ఉంటే జెఫ్రీ ఎప్స్టైన్కు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారితో సన్నిహిత సంబంధాలున్నట్టు కోర్టు పత్రాల్లో వెల్లడయిందని మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించి దర్యాప్తు ఫైళ్లను బహిరంగపరచాలన్న డిమాండ్ తెరమీదికొచ్చింది. అయితే జెఫ్రీ ఎప్స్టైన్తో తనకు సంబంధాలున్నాయని వచ్చిన ఆరోపణలను గతంలోనే డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. కేసు దర్యాప్తునకు సంబంధించి ఫైళ్లను బయటపెట్టడానికి తనకెటువంటి అభ్యంతరం లేవని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, జెఫ్రీకి చెందిన ప్రైవేట్ విమానంలో తాను తిరిగినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ట్రంప్ ఖండించారు. కాగా తన మద్దతు లేకుంటే ఇటీవల ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యేవారని కూడా ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. అయితే ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఎలాన్ మస్క్ సాయం లేకపోయినప్పటికీ ఎన్నికల్లో తాను గెలిచేవాడినన్నారు ట్రంప్. ఏమైనా డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య సంబంధాలు ఎవ్వరూ ఊహించని విధంగా దెబ్బతిన్నాయి. కాగా రానున్న రోజుల్లో ట్రంప్పై ఎలాన్ మస్క్ ఇంకెన్ని బాంబులు పేలుస్తాడో చూడాల్సిందే.